కార్పొరేట్ కాలేజీ వ్యవస్థలు మనల్ని అమ్మేస్తున్నాయి. మీరు మీ పిల్లల్ని ఆ కాలేజీల్లో ఆ స్కూళ్ళల్లో చేరుస్తుంటే అక్కడే అమ్మేస్తున్నారు అన్నటువంటి అంశానికి సంబంధించి వాసిరెడ్డి అమర్నాథ్ గారికి సంబంధించినటువంటి కథనం ఒకటి చూద్దాం. చాలా అద్భుతమైనటువంటి అంశం, చాలా క్లియర్గా ఇంతవరకు వెలుగులోకి రానటువంటి ఒక కొత్త కోణాన్ని టచ్ చేసుకొచ్చారు. ఒకసారి చూద్దాం. మీ పిల్లల్ని హైదరాబాద్లో పెద్ద స్కూల్లో చదివిస్తున్నారా? అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు తెలియకుండా మిమ్మల్ని నమ్మేసి ఉండే అవకాశం ఎక్కువ. అదేంటి మాకు తెలియకుండా మమ్మల్ని నమ్మేయడం ఏంటి అనుకుంటున్నారా? అవునండి, మీకు తెలియకుండా మీరు రాబోయే కొన్నేళ్లలో మీ బిడ్డ కోసం కట్టబోయే ఫీజుని, మీ బిడ్డ విద్యను అమ్మేశారు. అదే విదేశీ కంపెనీలకు. హైదరాబాద్లో కరోనా కాలం తర్వాత నడుస్తున్న ట్రెండ్ ఇదే. హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి, పెద్ద స్కూల్స్కి ఎప్పటి నుంచినో ప్రసిద్ధి. గత 3-4 ఏళ్లుగా విదేశీ కంపెనీలు రంగప్రవేశం చేసి పెద్ద పెద్ద స్కూల్స్ను కొనేస్తున్నాయి. కొండాపూర్లో 30 ఏళ్లుగా పనిచేస్తూ పేరొందిన ఒక ప్రముఖ స్కూల్ని బ్రిటన్కి చెందిన ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసింది. హైదరాబాద్లోని మరో ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్ని హాంకాంగ్కి చెందిన ఒక బహుళజాతి కంపెనీ 1600 కోట్లకు కొన్నది. మైనార్టీ వర్గానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు కుమార్తె 2 దశాబ్దాల క్రితం బండ్లగూడలో స్థాపించిన ఓ స్కూల్ని సింగపూర్ కంపెనీ 400 కోట్లకు కొన్నది. మాదాపూర్లో 20 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యి మంచి పేరు సంపాదించిన ఓ స్కూల్ని దాని స్థాపకుడు నిర్వహణ తలనొప్పులు భరించలేక విదేశీ కంపెనీకి అమ్మేశాడు. ఇదే కంపెనీ మరికొన్ని పాఠశాలను కొనుగోలు చేసింది. మరిన్ని పాఠశాలను కొనుగోలు చేసి సన్నాహాలు జరుగుతున్నాయి. బోయినపల్లి, సుచిత్ర, కేసర లాంటి చోట్ల ఉన్న తమ స్కూల్స్ని యాజమాన్యం ఒక విదేశీ కంపెనీకి అమ్మేసింది. అలాగే జూనియర్ కళాశాల టేక్ ఓవర్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అవన్నీ ఏదో సీక్రెట్ వార్తలు కాదు. పైన ఇచ్చిన హింస ఆధారంగా మీరు స్కూల్ పేరు టైప్ చేసి సోల్డ్ టు అని గూగుల్లో కొడితే వార్తలు మీ ముందే ప్రత్యక్షం. ఇంకా వివరాలు కావాలంటే ఆ విదేశీ కంపెనీల వెబ్సైట్లో దొరుకుతాయి. విదేశీ ఫండింగ్ కంపెనీలకు లాభాలు కావాలి. బైజూస్ లాంటి కంపెనీ కరోనా కాలంలో కళలను నమ్మింది. కొన్ని వేల కోట్ల విదేశీ ఫండ్స్ బైజూస్కి ప్రవహించింది. ఆన్లైన్ విద్యకు ఇక అంతగా భవిష్యత్తు లేదని గ్రహించిన విదేశీ కంపెనీలు రెగ్యులర్ స్కూల్స్ వైపు దృష్టి సారించాయి. విద్యలో పెట్టుబడి బంగారు బాతని ఈ కంపెనీలు నమ్ముతున్నాయి. ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న, హైదరాబాద్లో ఏ ఇంటర్నేషనల్ ఆర్ సిబిఎస్ఈ స్కూల్ అమ్ముడు పోయిందని కాదు, ఇంకా ఎన్ని మిగులు ఉన్నాయని. ఉప్పలకి దగ్గరలో ఉన్న ఒక స్కూల్ బేరం కుదరక ఇంకా పాత యాజమాన్యం చేతుల్లోనే ఉంది. బేరసారాలు సాగుతున్నాయి. తొలి దశలో విదేశీ కంపెనీలు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆర్ సిబిఎస్ఈ స్కూల్స్ పైనే దృష్టి సారించాయి. మరికొన్ని రోజుల్లో రెండో దశ మొదలు కాబోతుంది. అప్పుడు మధ్యస్థాయి స్కూల్స్, చిన్న స్కూల్స్ని టేక్ ఓవర్ చేస్తాయి. ఎందుకు అమ్మేస్తున్నారు? 30 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. ప్రతి వీధిలో చిన్న దుకాణం ఉండేది. షాప్ యజమాని అంగట్లో కూర్చునేవాడు. వెళ్తే పేరు పెట్టి పలకరించేవాడు. డబ్బు లేదంటే అప్పిచ్చేవాడు. మనిషి అందుబాటులో ఉండేసరికి మనందరికీ లోకు అయిపోయాడు. గీచి బేరం ఆడేవాళ్ళం. నాణ్యత బాగాలేదనేవాళ్ళం. పాపం కాలగమనంలో దుకాణం నడిపే శెట్టిగారు ఆర్ సేత్ మాయమైపోయాడు. అదే మనం ఇప్పుడు హైపర్ మాల్, సెంట్రలైజ్డ్ ఏసీ, ఫ్యాషన్ దుస్తులు ధరించిన సేల్స్ బాయ్స్, గర్ల్స్, హైటెక్ సోకులు. ఈ ఖర్చులు ఎవరి జేబు నుంచి? కొనుగోలుదారుల నుంచి కాక ఇంకెక్కడికి వెళ్తాయి? అంటే రూపాయి సరుకు, ఏసీ ఖర్చులు, మాలద్దె, ఇలా అన్నీ కలిపి తడిసి మోపిడైంది. 500 ఒరిజినల్ ప్రైస్, 10 పైసలు తగ్గింపు అంటే అదే భాగ్యం అనుకుని మనం కిక్కు మనకుండా కొనుగోలు చేసి బయటకు వస్తున్నాం. బేరాలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. చందా పేరుతో నిన్నటి సేద్ని బెదిరించిన లోకల్ గ్యాంగులు ఇప్పుడు మాల్స్కి పోలేవు. వెళ్ళినా పైసా రాలదు. స్కూల్స్ స్థాపించిన వాళ్ళందరూ మహనీయులు, ఎలాంటి దోపిడీ జరగలేదని కాదు. కానీ నిన్న మొన్నటిదాకా స్కూల్ స్థాపించి నడిపిన వాళ్ళు ఒక తరం. స్కూల్ నడపాలని ప్యాషన్ ఉన్నవాళ్ళు. స్కూల్ నడవడం ఎన్నో చిక్కులతో కూడుకున్న వ్యవహారం. అందులో స్కూల్ స్థాపకుడు అందుబాటులో ఉంటే నిన్నటి వీధి చివరి దుకాణం సేతికి ఎదురైనట్టే ఎన్నో ప్రశ్నలు ఏదేమైనా నడుపుతూ వచ్చారు. వీరిలో ఎక్కువ భాగం ఇప్పుడు 50-60లో అడుగుపెట్టారు. వారు రెండో తరం. ఈ జంజాటకం తమకెందుకని అమెరికా లాంటి దేశాల్లో స్థిరపడింది. నిర్వహణ తలనొప్పులు ఎందుకు? ఒక్కసారిగా ఇన్ని కోట్లు వచ్చేస్తుంది. అమ్మేస్తే తలనొప్పి వదులుతుందని మెజార్టీ భావిస్తున్నారు. విదేశీ కంపెనీలకు రూపాయి పెట్టి 5 రూపాయలు లాగడం చీజ్తో పెట్టిన విద్య. వెనకటి తరం తల్లిదండ్రుల సంగతి వేరు. నిన్నటి కార్పొరేట్ పాఠశాలలో చదివిన వారే నేటి తల్లిదండ్రులు అధిక శాతం. చదువు అంటే తెలియదు, ఇంగిత జ్ఞానం లేదు, సామాజిక తెలివితేటలు 0. తమ పిల్లల స్కూల్ని తమ స్టేటస్ సింబల్గా భావించి బిల్డప్లు ఇచ్చుకునే రకం నేడు కోకోలలు. వీళ్ళకి కావాల్సింది బ్రాండ్, ఐబీ కరికులం, సిబిఎస్ఈ, 10 ఎకరాల స్కూల్, క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్ గ్రౌండ్స్, ఇలా బ్రాండింగ్ ఉంటే చాలు. కిట్టి పార్టీలో అమ్మలు, మందు పార్టీలో అయ్యలు తమ పిల్లాడి బ్రాండెడ్ స్కూల్ ఇది అని గర్వంగా చెప్పుకుంటే మిగతా వాళ్ళు ఈర్ష్యగా చూస్తే ఆ కిక్కే వేరు. బౌరంపేట్ ప్రాంతంలో ఓ పాత స్కూల్ సిబిఎస్ఈ క్యాంపస్ని ప్రారంభించింది. 1వ తరగతిని 2వ తరగతిని కలిపి కూర్చోబెడుతున్నారు. అలాగే 6వ తరగతి వరకు తక్కువ మంది టీచర్లు అయితే జీతం తక్కువని యాజమాన్యం భావిస్తుంది. అనేక ఇంటర్నేషనల్ పాఠశాలలో ప్రతి పాఠానికి వీడియో ఆన్ చేయాల్సిందే. దీనివల్ల టీచర్కి పాఠం రాకున్నా పర్వాలేదనే యాజమాన్యం ఆలోచన. మన పిల్లలకి లేటెస్ట్ గ్యాడ్జెట్స్తో పాటు పాఠాలు చెప్తున్నారని పేరెంట్స్ హ్యాపీ. రోజులో 5 గంటల వీడియోస్. ఆ దెబ్బకు మా కళ్ళు పోతున్నాయి. అవసరమైన చోట ఓకే, కానీ మంచి టీచర్ లేకపోయినా పాఠం నడిపేలా చేసేందుకు ఈ మోసం. పిల్లల కంటి చూపు పోగొట్టిన పాపం మాకెందుకని కొంతమంది టీచర్స్ ఆ పాఠశాలను వదిలేశారు. యాక్టివిటీస్ ఆధారంగా పాఠాన్ని చెప్తే పిల్లలకు పాఠాలు అర్థమవుతాయి. పిల్లల కోసం యాక్టివిటీస్ కేవలం షో ఆఫ్ కోసం అయితే తరగతి గదిలో అవసరం అయినవి కానివి తెచ్చే గోడలు, నోటీస్ బోర్డులు గడ్డీగారంతో నింపడం, పేరెంట్స్ను మోసం చేయడం, కేంబ్రిడ్జ్ కరికులం పాఠశాలను వదిలిపెట్టాలనుకున్న ఓ టీచర్ ఈరోజు చెప్పిన మాటలు.
సొమ్ము రాబట్టాలంటే సోకు చేయాలి, పిల్లలకు మొబైల్ ఆధారంగా హోంవర్క్ ఇవ్వడం, ఇంటర్నెట్ ఆధారంగా రీసెర్చ్ చేయాలని చెప్పడం. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన 3వ క్లాస్ పిల్లాడు మమ్మీ స్కూల్ నుంచి నీ వాట్సాప్కి హోంవర్క్ వచ్చిందా అంటాడు. మమ్మీ చూపుతుంది. అందులోని అంశాలను తన కొడుకు గూగుల్ చేస్తుంటే తల్లి ఆనందానికి అవధులుండవు. మోడర్న్ గాడ్జెట్స్ తన బాల్యంలో 10వ తరగతి కూడా చదవని అంశాలు తన కొడుకు ఐబీ కరికులంలో 3వ తరగతిలోనే చదివేస్తుంటే మురిసిపోయే ఆ తల్లికి ఆ బిడ్డ మానసిక శారీరక ఆరోగ్యం ఎంత దారుణంగా దెబ్బతింటుందో చెప్పేది ఎవరు? ₹2 బీసీడీ విటమిన్లు మాత్రం వేసుకుంటే ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుంటే పోయేదానికి కరోనా పేరుతో కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి లక్ష ఖర్చు పెట్టి రెమ్డెసివిర్ ఇంజక్షన్లు వేసుకుని అటుపై సిటీ స్కాన్ ఐసీయూ అని లక్షలు ఖర్చు పెట్టుకుని అదో రకం తుత్తిని అనుభవించి అది చాలక అటుపై వ్యాక్సిన్ తీసుకుని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్న వాళ్ళు నేటి సమాజంలో కోట్ల కొద్ది. మీరు బీసీడీ విటమిన్లు మాత్రమే వైద్యాన్ని వెక్కిరించినట్టే ఎవరైనా స్కూల్ ఎలా ఉండాలో చెప్తే మీది పనికిరాని స్కూలు, కాలం చెల్లిన విధం, మాది గొప్ప స్కూల్ అని టెక్కులు పోతారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మాదేవ. అదిగదిగో అట్లాంటి టెక్కుల తల్లిదండ్రుల లెక్కకు మిక్కుటంగా ఉన్నారు. వాళ్ళని బ్రాండ్స్ పేరుతో హైటెక్ హంగులతో బురిడి కొట్టించవచ్చు, కోట్లు గడించవచ్చు అనే నమ్మకంతో విదేశీ కంపెనీలు రంగప్రవేశం చేశాయి. అన్నట్టు తెలుగువారి 2 కార్పొరేట్ బ్రాండ్లో ఒకటి ఇప్పుడు బలహీనపడింది. తాము స్కూల్ ఆర్ కాలేజీ నడుపుతున్న బిల్డింగ్స్ గత నెల అద్దె ఇంకా చెల్లించలేని స్థితిలో ఓ సంస్థ. జనాలు సిబిఎస్ఈ బ్రాండ్ అయితేనే పడతారు అని అలాంటి స్కూల్స్ స్థాపనలో మరొకటి. జూనియర్ కాలేజీ రంగంలో ఉత్తర భారత విద్యా సంస్థలు వచ్చాయి, పాతుకుని పోతున్నాయి. మీ దగ్గర 500 కోట్లు ఉన్నాయా? అయితే మంచి ఏరియాలో 2 ఎకరాలు సిబిఎస్ఈ పాఠశాల ప్రారంభించండి. తల్లకిందులు బట్టి 2-3 ఏళ్ళు నడిపి పేపర్పై ఎలాగో లాభాలు చూపించండి. 4 ఏడాది 2,000 కోట్లకు స్కూల్ నమ్మేసి అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోయింది. ఈలోగా బైజూస్ బుడగ పగిలినట్టే ఈ విదేశీ విద్యా కంపెనీలు బుడగ పగిలిపోతాయి అంటారా? ఆన్లైన్ బుడగ త్వరగా పగిలింది. ఇవి రెగ్యులర్ స్కూల్స్ కదా, అంత ఫాస్ట్గా పగలదు. కనీసం కొన్నేళ్ళు పడుతుంది. నిజమే, అట్టే టైం లేదు. త్వరగా స్టార్ట్ చేసి త్వరగా బేరం పెట్టేయండి. ఇక నేటి తరం బ్రాండ్ కాన్షియస్ తల్లిదండ్రుల సంగతి అంటారా? ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ క్రొకోడైల్ ఫెస్టివల్, అప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టడమే.